అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ఓ దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారింది సామాజికవేత్త రాజలింగమూర్తిని కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి అత్యంత విచక్షణ రహితంగా చంపారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి జరిగిందని గత కొంతకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నాడు రాజలింగమూర్తి దీంతో పాటు ఆయన అనేక ప్రజా పోరాటాలలో కూడా ముందు వరుసలో ఉండేవాడు ఆయన హత్య రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుంది ఇక రాజలింగమూర్తి హత్య బుధవారం రాత్రి భూపాలపల్లిలో నడి రోడ్డుపై జరిగింది రాజలింగమూర్తి బైక్ పై తన సొంతూరు జంగేడు వెళ్లి వస్తుండగా వెంటాడిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మార్గ మధ్యలో దాడి చేశారు కత్తులు గొడ్డలతో దారుణంగా నరికి హత్య చేశారు అయితే వారి వెంట తెచ్చుకున్న కత్తులతో అంతా చూస్తుండగానే విచక్షణ రహితంగా పొడిచి మరీ చంపేశారు ఇక ఆ తర్వాత దుండగులు పారిపోయారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ హత్యకు రాజకీయ వివాదాలే కారణమా వ్యక్తిగత కక్షలు ఏవైనా కారణమై ఉంటాయా అనే దాని మీద విచారణ జరుపుతున్నారు ఇక భూపాలపల్లిలో రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు అంబేద్కర్ సెంటర్ లో కూడా ధర్నాకు దిగారు రాజలింగమూర్తి భార్య నాగవల్లి అంతేకాకుండా తన భర్తను చంపింది రేణిగుంట్ల కొమురమ్మ సంజీవ్ అంటూ ఆరోపించారు హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయబోమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు ఇక రాజలింగమూర్తి హత్యకు భూమి వివాదమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే రాజలింగమూర్తి హత్యను కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు హత్య రాజకీయాలను సహించేది లేదన్న అద్దంకి తగిన మూల్యం చెల్లించుకోలేక తప్పదని హెచ్చరించారు కాగా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో రాజలింగమూర్తి పిటిషన్ కూడా వేశాడు మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అంటున్నాడు కోర్టుకు కూడా వెళ్ళాడు అయితే గతంలో రాజలింగమూర్తి బీఆర్ఎస్ లోనే ఉండేవాడు 2019లో ఆయన భార్య ఆ పార్టీ నుంచే కౌన్సిలర్ గా గెలిచింది ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు కూడా వచ్చింది ప్రస్తుతం రాజలింగమూర్తి హత్యకు కారణం ఎవరు ఏంటి అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఆ కేసుకు సంబంధించా లేదా భూమి వివాదానికి సంబంధించిందా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి